రేపు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ని ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పంప్ హౌస్లకు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేయబోతున్నారు. 3 జిల్లాల పరిధిలోని 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందబోతున్నాయి. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల ఎకరాలకు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనులను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కృష్ణమ్మ తల్లి, గోదావరి తల్లి ఖమ్మం జిల్లా ప్రజల్ని ఆశీర్వదిస్తాయని చెప్పి ఆ శ్రీరామచంద్రుడు సాక్షిగా రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడ దాన్ని కూడా వీక్షించదలుచుకున్నారు. ఆ ప్రాజెక్టుని పరిశీలించి ఆ ప్రాజెక్టుకి కావలసినటువంటి మిగతా కార్యక్రమాలన్నిటికీ నిధులిచ్చి ఆ పనులు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి రేపు రాబోయే 2-3 సంవత్సరాల్లోనే సీతారామాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ చేపించడం కోసమే ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి రైతుల పండగ, రాష్ట్ర పండగ, రుణమాఫీ ఒక పక్క గోదావరి జలాలు రైతులకి అందుబాటులోకి తీసుకురావడం ఒక పక్క.